హాయ్ అండి, ఈరోజు మనం తయారు చేసుకోబోతున్న రెసిపీ మిరియాలు టొమాటో రసం. మనకి జ్వరంగా ఉన్నప్పుడు లేదా ఆరోగ్యం బాలేనప్పుడు, జలుబు దగ్గు ఉన్నప్పుడు ఇలా మిరియాలు టొమాటో రసం చేసుకొని తింటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ముందుగా దీన్ని తయారు చేయడం కోసం టొమాటో ముక్కలు, చింతపండుని ఒక బౌల్లో నానబెట్టుకోవాలి. అలాగే మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ఉప్పు, పసుపు, ఇంగువ, ఆయిల్, కరివేపాకు, ఇంకా కొత్తిమీర. ముందుగా దీన్ని తయారు చేయటం కోసం ఒక రోటిలో 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇప్పుడు దీనిలోనే 10 వెల్లుల్లిపాయలు వేసుకొని వీటిని కూడా కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇలా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, 2-3 ఎండుమిరపకాయలని తుంచి వేసుకోవాలి. ఎండుమిరపకాయలు, జీలకర్ర ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకొని 1 కప్పు టొమాటో ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేయటం వలన టొమాటో ముక్కలు అనేవి త్వరగా సాఫ్ట్గా అవుతాయి. ఇప్పుడు సాఫ్ట్గా అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని రసం తీసుకొని వేసుకోవాలి. చింతపండు రసం అనేది మనకి పులుపుకి తగిన విధంగా వాటర్ యాడ్ చేసుకుంటూ రసం చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కొంచెం మరుగుతూ ఉన్నప్పుడు మనం ముందుగా దంచిపెట్టుకున్న మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయల పొడిని వేసుకోవాలి. అలాగే కొంచెం ఇంగు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఈ రసం అనేది ఈ పొడి వేయటం వల్లనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పొడిని మనం రోట్లో చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఒక 5 నిమిషాల పాటు మరిగించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మిరియాలు టమాటో రసం రెడీ అవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.